నాటి కొత్తిమీర లివర్ ఫ్రై చేసినానండి. ఇదే కళాయిలోన పక్కకు తీసి పెట్టేసినానండి. మీకు కానొస్తుంటుంది. దీంట్లో కొంచెం వేడి అన్నం పెట్టుకొని కలుపుకుంటానండి. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినానండి. నాటి కొత్తిమీర లివర్ ఫ్రై ఒక పాట పెట్టి ఒక వీడియో, చిన్న వీడియోను పెట్టినా, అలాగే వాయిస్ పెట్టి పెద్ద వీడియో కానీ పెట్టినాను. ఎవరైనా ఇంకా చూడుకోకుండా వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా. నేనైతే ఇది టేస్ట్ చేస్తానని నాకైతే నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడు టేస్ట్ చేయాలని అంత గుమాలు ఇస్తుంది. నాటి కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగుంది. నేనైతే బాగా కలుపుకున్నాను, తింటాను. ఇది ఎందుకు నాకు అలవాటు అయిందంటే, అమ్మ చివరిన తినేదండి. ఎప్పుడన్నా కానీ మా అందరికీ వడ్డించినాక కలుపుకొని తింటా అంటే మళ్ళీ పోయి అమ్మతో కూర్చొని ముద్ద పెట్టించుకొని తినేదాన్ని. నేను ఆ ముందు తినిన దానికంటే ఇట్లా గొలంలో కలిపి తినిందే నాకు టేస్ట్ భలే అనిపించేది ఎప్పుడన్నా కానీ. అందుకే అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా కానీ కూరలు తీసి పెట్టినాక మళ్ళీ అన్నం కలిపి పెట్టుకొని తినేస్తాను నేను. మీకు ఎంతమందికి అలవాటు అండి ఈ అలవాటు? నాకైతే అమ్ముతూ ఉంటే అలవాటు అయింది. చేసేస్తా. సూపర్ అండి, చాలా బాగుంది. అదిరిపోయింది అంతే. అసలు ఇట్లా కళాయిలో కలుపుకొని తినే టేస్టే వేరు ఉంటుంది. మన మామూలు కర్రీ వేసుకొని తినే దానికంటే ఇది కలుపుకొని తినే టేస్టే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినా చూడండి. నాటి కొత్తిమీర లివర్ ఫ్రై పెట్టినాను. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. నా వీడియో చూసాను వాళ్ళకి, అలాగే కామెంట్ చేస్తాను వాళ్ళకి, అలాగే లైక్ చేస్తాను వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేస్తాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి.